నమస్కారం అండి. ధ్యానము వలన ఎరుక పెరుగుతుంది. ఎరుక అంటే కాన్షియస్నెస్. దీనినే చైతన్యము అని కూడా అంటారు. ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది అనుకుంటాము. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అనేది ఏ ప్రాక్టీస్ చేసినా వస్తుంది. ఉదాహరణకి నెంబర్స్ని తిరిగేసి లెక్క పెట్టడం ద్వారా, అంటే 100, 99, 98, 97, 96, 95 ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కానీ ధ్యానం వలన ఎరుక మరియు ఏకాగ్రత రెండూ పెరుగుతాయి. ఎరుకనే అవేర్నెస్ అని కూడా అంటారు. స్వామి వివేకానంద చెప్తారు, అవేర్, అవేక్, స్టాప్ నాట్, స్టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఎరుకతో ఉండు, మెలకువగా ఉండు, తెలివిగా ఉండు అని దీని అర్థం. తెలివి అంటే మేలుకొని ఉండటం. మేలుకొని ఉండుట, ఎరుకతో ఉండుట, జ్ఞానంతో ఉండుట ఇవన్నీ ధ్యానం ద్వారానే సాధ్యము.